Hi guys, this is Raghu and welcome back to my channel. పద్మభూషణ్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ రెండు పేర్లే టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ మంత్రంగా పనిచేస్తున్నాయి. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద విజయ దుందుబి మోగిస్తున్నారు. వందల కోట్లు అలవోకగా కొల్లగొట్టేస్తున్నారు. వరుస పెట్టి రికార్డులతో న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తున్నారు. వరుస క్రేజీ ప్రాజెక్టులతో అటు ఇండస్ట్రీ జనాలను ఇటు సినీ ప్రియులను అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. ఓవైపు ఈ ఇయర్ లో బాబాయ్ బాలయ్య బోయపాటి కాంబోలో అఖండ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, మరోవైపు అబ్బాయి ఎన్టీఆర్ వార్ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఇద్దరు నటసింహాలు కూడా పాన్ ఇండియన్ లెవెల్లో హిందీ బాక్స్ ఆఫీసే టార్గెట్ గా బరిలోకి దిగబోతున్నారు. అలా ప్రస్తుతం వీళ్ళిద్దరు చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ పై అటు సౌత్ లోను ఇటు నార్త్ లోను భారీగా అంచనాలు నెలకొన్న తరుణంలో అఖండ 2 వార్ 2 సినిమాల బడ్జెట్ అండ్ బిజినెస్ డీటెయిల్స్, అలాగే నార్త్ అండ్ సౌత్ లో ఈ రెండు సినిమాలకున్న క్రేజ్ నేపథ్యంలో డే 1 ఏ రేంజ్ వసూళ్లు సాధించబోతున్నాయి, అలాగే హిందీలో ఈ రెండు సినిమాల ప్రభావం ఎలా ఉండబోతుంది వంటి విషయాలపై ప్రస్తుతం అందరిలో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంది. మరి ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు క్లియర్ గా తెలిపే ప్రయత్నం చేస్తా. అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్లోబల్ లయన్ బాలయ్య ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోస్ లో ఉన్నాడు. అఖండతో మొదలైన తన విజయ పరంపర వరుసగా భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి లాంటి మాసివ్ బ్లాక్ బస్టర్స్ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేశాడు. ఇక ఇదే ఊపులో రీసెంట్ గా సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మహారాజ్ మూవీతో కలిపి వరుసగా 4 బ్లాక్ బస్టర్లతో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును నెలకొల్పాడనే చెప్పొచ్చు. ముఖ్యంగా అఖండ మూవీ బాలయ్యకు మంచి కంబ్యాక్ ఇవ్వడంతో తన కెరీర్ లో మెమరబుల్ హిట్ గా ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందనే చెప్పాలి. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న టైంలో ఈ సినిమా బాలయ్యకు మరింత బూస్టింగ్ ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సినిమాకి సీక్వెల్ గా ప్రస్తుతం అఖండ 2 చిత్రం గ్రాండ్ స్కేల్లో రూపొందుతుండగా, ఈ చిత్రానికి సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో హ్యాట్రిక్ విజయాల్ని అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరోసారి ఈ సక్సెస్ఫుల్ కాంబో రిపీట్ అవుతుండడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రంతో బాలయ్య సినీ కెరీర్ లో తొలి పాన్ ఇండియన్ చిత్రంగా దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో 14 రీల్స్ బ్యానర్ పై గోపిచంద్ అచంట, రామ్ అచంట, అలాగే బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండడంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా బాలయ్య బర్త్డే సందర్భంగా ఒక రోజు ముందే పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ లో విడుదల చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లింప్స్ అటు బాలయ్య ఫ్యాన్స్ కు ఇటు సినీ ప్రియులకు పూనకాలు తెప్పించింది. అఘోర పాత్రలలో బాలయ్య మాస్ బీభత్సం చేశాడనే చెప్పొచ్చు. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో తనదైన శైలిలో పవర్ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడు. ఇక మరీ ముఖ్యంగా ఈ టీజర్ లో బాలయ్య ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ నందమూరి తమన్ థియేటర్లలో మరోసారి స్పీకర్ బాక్సులు బద్దలయ్యే రేంజ్ బీజిఎం తో గూస్ బంప్స్ తెప్పించాడనే చెప్పొచ్చు. ఇలా ఈ టీజర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు మరింత పెరిగిపోయాయనే చెప్పాలి. అయితే ఇది ఇక్కడితో ఆగిపోలేదు. టీజర్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే ఒక్క తెలుగులో మాత్రమే 24 మిలియన్స్ కు పైగా వ్యూస్, 590K పైగా లైక్స్ ను సాధించి యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్స్ లో దూసుకెళ్తుంది. టాలీవుడ్ లో టాప్ 5 మోస్ట్ వ్యూడ్ టీజర్స్ లిస్ట్ లో టాప్ 3 లో కొనసాగుతుండగా సీనియర్ స్టార్ హీరోస్ లో ఆల్ టైమ్ రికార్డ్ ను సెట్ చేయడం విశేషం. ఇక నార్త్ లో కూడా అఖండ 2 టీజర్ అదరగొట్టేసిందనే చెప్పాలి. దీంతో అటు నార్త్ లోను ఈ సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ అయిన నేపథ్యంలో అటు నార్త్ లోను ఇటు సౌత్ లోను థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీ బిజినెస్ డీల్స్ సెట్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అఖండ 2 బిజినెస్ డీల్స్ మరింత ఆసక్తిగా మారింది. ఈ సినిమాకి ఇప్పటి వరకు బాలయ్య కెరీర్ లోనే అతిపెద్ద థియేట్రికల్ బిజినెస్ సెట్ అయింది. వేరియస్ మార్కెట్లలో దాదాపుగా 100 కోట్ల రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరగగా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 120 కోట్ల మార్కును దాటి వెళ్లనున్నట్లు ట్రేడ్ వర్గాల టాక్. ఇదిలా ఉండగా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా ఓ మోస్తారుగా బిజినెస్ జరగనున్నట్లు సమాచారం. బాలయ్య నుండి రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ ఓటీటీ ఎఫెక్ట్ తో అఖండ 2 మూవీ ఓటీటీ రైట్స్ దక్కించుకునేందుకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ సంస్థల మధ్య భారీ పోటీ ఏర్పడింది. డాకు మహారాజ్ మూవీ ఓటీటీ రైట్స్ దాదాపుగా 60 కోట్ల రేంజ్ లో మంచి ప్రీ
రిలీజెస్ రేట్కి దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ దాదాపుగా 5 భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ చేయగా 2 వారాల్లో దాదాపుగా 5.6 మిలియన్ వ్యూస్తో రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ రేంజ్లో టాప్ ట్రెండింగ్స్లో అదరగొట్టేసిందనే చెప్పాలి. ఇలా ఈ మూవీ ఓటీటీలో దుమ్ము లేపడంతో బాలయ్య క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో ఆ తర్వాత చేస్తున్న అఖండ 2 మూవీ ఓటీటీ డీల్స్ విషయంలో భారీ డిమాండ్ ఏర్పడింది. ఫైనల్గా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సంస్థతో దాదాపుగా అన్ని భాషల్లో 100 కోట్ల రేంజ్ లో భారీ డీల్ సెట్ అయినట్లు తాజాగా అందిన సమాచారం. ఇలా దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ రూపంలో 250 కోట్లు, నాన్ థియేట్రికల్ రూపంలో 100 కోట్లు దక్కించుకోగా ఈ లెక్కన మేకర్స్ ఖాతాలో ఆల్రెడీ ప్రాఫిట్స్ చేరిపోయినట్టే. ఇక త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా నిర్మాతలకి డబుల్ ప్రాఫిట్స్ డబుల్ బొనాంజా దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ చిత్రానికి నార్త్ అండ్ సౌత్ లో డే 1 కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయనే విషయానికి వస్తే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బాలయ్యకున్న క్రేజ్ ను బట్టి అఖండ 2 మూవీపై ఉన్న భారీ హైప్ కి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ దక్కితే చాలు. నార్త్ లో ఈ కంటెంట్ కి అక్కడి ప్రేక్షకులు ఏమాత్రం కనెక్ట్ అయినా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అన్ని భాషల్లో దాదాపుగా 150 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక లాంగ్ రన్ విషయానికి వస్తే ప్రేక్షకుల్లో ఈ సినిమాకు వచ్చే స్పందనపై ఆధారపడి ఉంటుంది. సో ఏం జరుగుతుందో చూడాలి మరి. ఇక నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. టెంపర్ సినిమా నుండి మొదలు లేటెస్ట్ గా వచ్చిన దేవర దాకా వరుసగా 7 బ్లాక్ బస్టర్ హిట్లతో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీతో ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో మాస్ రచ్చ చేసిన తారక్ గ్లోబల్ రేంజ్ లో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే ఊపులో డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను 2 పార్ట్లుగా దాదాపుగా 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో దేవర పార్ట్ 1 లాస్ట్ ఇయర్ పాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల కాగా మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ డే 1 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 175 కోట్ల రేంజ్ లో తారక్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్నాడు. అయితే కొందరు యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ చేసినప్పటికీ లాంగ్ రన్ లో తారక్ చరిస్మాతో దాదాపుగా 500 కోట్లకు పైగా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసేసాడనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తర్వాత తారక్ బాలీవుడ్ బాక్సాఫీస్ పై గట్టిగానే ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే డైరెక్ట్ గా హిందీలో తారక్ హృతిక్ కాంబినేషన్ లో స్పై యూనివర్స్ లో భాగంగా వార్ 2 చిత్రాన్ని దాదాపుగా పాన్ ఇండియన్ లెవెల్లో 250 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఎస్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ చిత్రానికి బాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే తారక్ ఇది తొలి హిందీ డెబ్యూ మూవీ కావడంతో అలాగే ప్రస్తుతం తారక్ కి పాన్ ఇండియన్ లెవెల్లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు మూవీ మేకర్స్. ఇకపోతే ఈ చిత్రం ఈ ఇయర్ లోనే ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. ఈ తరుణంలో రీసెంట్ గా తారక్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా అందరి అంచనాలకు మించి ఈ టీజర్ లో యాక్షన్ డోస్ గట్టిగానే ఉన్నట్లు అర్థమవుతోంది. ఇందులో ప్రతి ఒక్క షాట్ అభిమానులకు మంచి హై ఇచ్చిందనే చెప్పాలి. మరి ముఖ్యంగా తారక్ హృతిక్ల స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. ఇందులో తారక్ స్టైలిష్ లుక్ లో రా ఏజెంట్ గా పవర్ఫుల్ మాసివ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు. విజువల్ గా కూడా చాలా గ్రాండ్ గా ఉన్నాయి. హాలీవుడ్ స్థాయిలో చేజింగ్ అండ్ ఫైటింగ్స్ చాలా భారీగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఎస్పెషల్లీ తారక్ ఇంట్రో సీన్ కానీ ట్రైన్ పై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఇలా ఒకదాన్ని మించి ఒకటి అద్భుతంగా ఉన్నాయి. దీంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు మరింత పెరిగిపోయాయనే చెప్పాలి. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే కేవలం 24 గంటల్లోనే యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ ను సాధించింది. హిందీలో 24 గంటలు పూర్తయ్యేసరికి 20.35 మిలియన్ల వ్యూస్ మార్కును అందుకొని బాలీవుడ్ లో టాప్ 5 మోస్ట్ వ్యూడ్ లిస్ట్ లో చేరిపోయింది. ఇక లైక్స్ పరంగా కూడా 679.4K లైక్స్ మార్కును సొంతం చేసుకోవడం విశేషం. ఇక తెలుగు టీజర్ విషయానికి వస్తే దాదాపుగా 3.15 మిలియన్ వ్యూస్ మార్కును సొంతం చేసుకోగా 218.1K లైక్స్ మార్కును సొంతం చేసుకొని మొత్తంగా పాన్ ఇండియన్ వైడ్ గా 23.50 మిలియన్ వ్యూస్ ను దక్కించుకోవడం విశేషమనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా నార్త్ అండ్ సౌత్ లో బిజినెస్ డీల్స్ విషయానికి వస్తే హిందీలో ఇదే స్పై యూనివర్స్ లో భాగంగా హృతిక్ అండ్ టైగర్ ష్రాఫ్ కాంబోలో తెరకెక్కిన వార్ చిత్రం ఏరేన్ సక్సెస్ అందుకుందాం మనందరం చూసాం. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వార్ 2 మూవీ తెరకెక్కుతుండగా సౌత్ నుండి ఎన్టీఆర్ ఎంటర్ కావడంతో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ కావడంతో బిజినెస్ పరంగా కూడా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ విషయంలో గట్టి ప్రభావమే చూపించిందని చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో తారక్ కి ఉన్న విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఎస్రాజ్ ఫిలిం సంస్థ
దాదాపుగా 100 కోట్ల మేర కోట్ చేయగా సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ 80 నుండి 90 కోట్ల రేంజ్ లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకోనున్నట్లు సమాచారం. ఇక నార్త్ విషయానికి వస్తే వార్ 2 చిత్రం 400 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల టాక్. ఇక ఓటీటీ బిజినెస్ డీల్ విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలు పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటికీ కలిపి 150 కోట్ల రేంజ్ లో కోట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది ఫైనల్ రేట్ అయితే కాదు, కాస్త అటు ఇటుగా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ హిందీలో తారక్ కి తొలి డెబ్యూ మూవీ అయినప్పటికీ ఈ రేంజ్ బిజినెస్ జరగడం చూస్తుంటే ఎన్టీఆర్ కి ప్రస్తుతం పాన్ ఇండియన్ మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక హిందీలో వార్ 2 చిత్రానికి డే 1 కలెక్షన్ల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో దాదాపుగా 70 నుండి 100 కోట్ల రేంజ్ లో కలెక్షన్లు సాధించొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదే కాకుండా లాంగ్ రన్ లో టోటల్ ఇండియా వైడ్ 1000 కోట్ల కలెక్షన్లే టార్గెట్ గా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. మరి చూడాలి ఏం జరగబోతుందో. సో ఇలా ఓవైపు బాబాయ్, మరోవైపు అబ్బాయి, బాలీవుడ్ బాక్స్ ఆఫీసే మెయిన్ టార్గెట్ గా వరుస పాన్ ఇండియన్ సినిమాలతో టోటల్ గా నార్త్ బాక్స్ ఆఫీస్ ని రౌండ్ అప్ చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే బాలయ్యకు అఖండ 2 తొలి పాన్ ఇండియన్ మూవీ కావడం, తారక్ కి హిందీలో ఇదే తొలి డెబ్యూ మూవీ కావడం విశేషమనే చెప్పాలి. మరి ఈ ఇద్దరు నటసింహాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద త్వరలో రాబోతున్న సినిమాలతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. సో దట్స్ ఆల్ గైస్, బాలయ్య, తారక్ల నుండి త్వరలో పాన్ ఇండియన్ రేంజ్ లో రాబోతున్న సినిమాలపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.